गुरु हलचल शुरू तू काटुरो खाकी पैंतरू रास्को गुरु ఈ చాప్టరు న్యూ స్టైల్ రో విడి లా అండ్ ఆర్డరు లాఠీ పట్టి పుట్టాడు డ్యూటీ పై ఒట్టు పెట్టాడు వెయ్యి కుర్రాళ్ళ ఫోర్స్ దాకున్న హార్స్ పవరుడు గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ he's back to do something గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ 2400 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మేము కూడా వచ్చేసాము, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మరి ఈ రోజు వచ్చిన మన పార్టిసిపెంట్స్ ఎవరెవరు? ప్రత్యూష, హాయ్. హాయ్, చెప్పండి ప్రత్యూష మీ గురించి. నేను ప్రతీష అండి, గుంటూరు నుంచి వచ్చాను. ఓకే, సింగింగ్ అండ్ డాన్సింగ్ హాబీస్. సింగింగ్ అండ్ డాన్సింగ్, ఓకే, గుడ్ కాంబినేషన్. లత, హాయ్ సుమా. హాయ్ లత. నా పేరు లత, దిల్సుఖ్నగర్ నుంచి వచ్చాను. నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్. చిరుధాన్యాలు ఉంటాయి కదా, మిల్లెట్స్, రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు, వీటి వాడకం చాలా తగ్గింది. ఎక్కువ రైస్ వీటే తింటున్నారు. అవును, అందుకే ఇన్ని జబ్బులు, మందులు లేని గడవదు. కరెక్ట్. అప్పటి వాళ్ళు గట్టిగా ఉన్నారంటే ఇవన్నీ వాడడం వల్లనే. అందు గురించే పాత తరంలో కొత్త తరం లాగా వాటితోటి అలానే తినమంటే తినరు కదా. అవును, అందుగురించే దాంతో నూడిల్స్, రాగి నూడిల్స్, జొన్న నూడిల్స్, సోయా నూడిల్స్, లడ్డూలు, రాగి లడ్డు ఇవన్నీ మీరు తయారు చేస్తాను. రవ్వ బిస్కెట్స్, జొన్న బిస్కెట్స్. మీదంటూ ఒక చిన్న ఫ్యాక్టరీ ఉందా అండి? ఫ్యాక్టరీ అంటే కుటీర పరిశ్రమ. అదే కుటీర పరిశ్రమ, అందులోనే తయారు. ఎంతమంది కలిసి వర్క్ చేస్తారు? అంటే మాది మహిళా పొదుపు సంఘం ఉంది గ్రూప్. ఓకే, వాళ్ళ హెల్ప్ తీసుకొని తయారు చేస్తుంటాం. ఆర్గానిక్ బజార్, వీకెండ్ బజార్స్ లలో సేల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ కి చాలా డిమాండ్ ఉంది. మెల్లిమెల్లిగా జనాలు మళ్ళీ ఆ పద్ధతిలోకే వెళ్తూ ఉన్నారు. సో అందుకని ఇలాంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఇంకా చాలా రావాలనే మేము అనుకుంటూ ఉన్నాం. బికాస్ మేము కూడా మంచి ఫుడ్ తినాలనుకుంటున్నాం. మీరు తినాలి, మేము తినాలి. ఓకే, బాగుంది. ఏమైనా తెచ్చారా శాంపుల్? నూడిల్స్ అవన్నీ అన్నారు, ఎక్కడ అసలు పని పంపిస్తారా? తర్వాత పంపిస్తాం తప్పకుండా. ఎలా మీరు మేము ఆర్డర్ చేసుకుంటే ఇంటికి మినిమం ప్రైస్ అనేది ఉంటుంది. అంత వరకు ఆర్డర్ చేస్తే డోర్ డెలివరీ ఇస్తాం. డోర్ డెలివరీ కూడా ఉంటుంది. నేను ఎప్పుడైనా డోర్ దగ్గర లేకపోతే విండో నుంచి తీసుకోవచ్చు. తప్పకుండా గోడ దూకి ఇమ్మన్నా ఇస్తాం మీకైతే. ఓకే, చెప్పండి మంజు. నా పేరు ఈవిడ ఏదో బంగారం వ్యాపారంలా కనిపిస్తుంది. ఈవిడ వాళ్ళకం చూస్తుంటే. చెప్పండి, మీకు బంగారం షాప్ ఉందా? లేదండి. బట్టల షాపు పక్కింట్లో ఎక్కడ ఉన్నట్టుంది. చెప్పండి మీ గురించి. నా పేరు మంజు అండి, నేను వరంగల్ నుంచి వచ్చాను. బ్యూటీషియన్ అండి. బ్యూటీషియన్, అది తెలుస్తోంది. సంథింగ్ రిలేటెడ్ టు కాస్మెటిక్, కాస్మెటాలజీ అని. లక్ష్మి, హాయ్ సుమా. హాయ్, నేను గుంటూరు నుంచి వచ్చాను. బ్యూటీషియన్, హాబీస్ డాన్సింగ్, సింగింగ్. ఓకే, మీ అందరికి 10 పాయింట్స్ చేస్తున్నా, తీసేసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళల్లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 పెట్టేసుకోండి. రెడీ 1 2 3 గో. మేము టేబుల్ లేదండి, స్టూల్ లేసాము. లత గారు కింద వంగండి కొంచెం. అది లత గారు ఈ రేంజ్ లో వెతుకుతున్నారు ఇలా. లక్ష్మి గారు ఇంకో 2 అడుగులు ముందుకేసి అక్కడ పడతారు. వెనక్కి రండి. లెఫ్ట్, కొంచెం లెఫ్ట్ కి రండి. మీ లెఫ్ట్ కి రండి. మీ లెఫ్ట్ పట్టుకోండి. వెరీ గుడ్. నా కాళ్ళు, మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉంటుంది. నా ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది. మీరు అవుట్ అయ్యారు, ఇది తీసేయండి. ఇంకా మీకు 10 పాయింట్స్ అండి.
మీరు ఏమైనా నన్ను అడగాలన్నా చెప్పాలన్నా లేదా బ్యూటీ టిప్స్ అయినా చెప్పొచ్చు. అఫ్ కోర్స్ నాలాంటి అందమైన వాళ్ళకి అక్కర్లేదు అనుకోండి, బట్ స్టిల్ యు కెన్ టెల్. ఫస్ట్ మీ అందానికి రహస్యం చెప్పండి సుమ మేకప్ గారు. అని నేను చాలా సార్లు చెప్పడం జరిగింది. అది కాకుండా చెప్పండి. అది కాకుండా అంటే వేరే మేకప్. ఆ మేకప్ ఏంటో చెప్తే మేము కూడా మా కస్టమర్స్ అందరికి ఆ ఈ మేకప్ మ్యాక్ ప్రోడక్ట్స్ అవన్నీ వచ్చిన తర్వాత అసలు మేకప్ గురించి మీరు అడిగారు కాబట్టి మా ట్రాన్సిషన్ చెప్తాను. నేను దూరదర్శన్ నుంచి స్టార్ట్ చేశాను కదా వర్క్ చేయడం. అప్పట్లో ఎలా ఉండేదంటే ఇంత ట్యూబ్ ఉండేదన్నమాట. ఇప్పుడు మనం పేస్ట్లకి వాటికి వాడతాం కదా, దాన్ని మమ్మల్ని కూర్చోబెట్టి మేకప్ మ్యాన్ ఇలా బాగా ఇలా రుద్ది ఇలా పూసేవాళ్ళు. చక్కగా పూసేసిన తర్వాత పౌడర్ ప్యాడ్ ఇలా తీసి, పౌడర్ కూడా ఎలా కొట్టేవాళ్ళు మామూలుగా ఇలా కాదు, ఇలా పటా 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 అని కొట్టేసిన తర్వాత ఓ వాటర్ స్ప్రే తీసి అని కొట్టేసేవాళ్ళు. అప్పుడు ఈ పౌడరు ఇవన్నీ ఇలా బాగా అతుక్కుపోయి ఇక్కడ వరకు మేకప్ లాగా ఉండేది. ఇది దాటిన తర్వాత ఒక స్టేజ్ లో మాకు మిఫీ స్టిక్స్ వచ్చాయి. అప్పుడు ఆ స్టిక్స్ తో ఇలా 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 అది కూడా ఒక రేంజ్ లో ఉండేది. అంటే మేకప్ అయిన తర్వాత మీరు నన్ను ఇలా ముట్టుకోవాలంటే మీ చెయ్యి ఇలా లోపలికి వెళ్ళేది, ఆ మందం ఉండేది. ఇప్పుడు మెల్లిగా డెవలప్ అవుతూ ఈ మ్యాక్లు అవి వచ్చాయి. సో వెరీ లైట్ న్యాచురల్ టోన్ ఆఫ్ మేకప్ లోకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అది మేకప్ రహస్యం. మేకప్ యొక్క చరిత్ర చెప్పేశాను నేను మీకు. థ్యాంక్ యూ. మధ్యలో క్రైలాన్లు అవి కూడా వచ్చేసి వెళ్ళిపోయాయి అనుకోండి, పక్కన పెట్టండి. ఓకే, పదండి. రెడీ, 1 2 3 గో. లత కూర్చోవచ్చు. మంజు అక్కడే ఉంది. రైట్ 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 రైట్. వావ్, డాన్స్ స్టెప్స్ బాగున్నాయి. రైట్ రైట్ మంజు, రైట్ రైట్. ఇప్పుడు రైట్ లత, రైట్ రైట్ రైట్. ఓకే ఓకే, మంజు అవుట్ అయ్యారు. వచ్చేయండి. మీకు 15 పాయింట్లు. మీరేమైనా అడుగుతారా? మీకు అన్ని భాషలు వచ్చు అంటారు కదా, రాని భాష ఏంటి? అన్ని భాషలు వచ్చాను ఎవరమ్మా చెప్పింది? నాకు కిలికిలి రాదు. భాష ఒకటి చెప్పారా? కిలికి నిమ్ద గోస్త్రెస్ టెల్మి. అది అన్ని భాషలు ఏం రాదమ్మా, కొన్ని భాషలు వచ్చు. ఎన్ని భాషలు వచ్చు? తెలుగు వచ్చు, తమిళ్ వచ్చు, మలయాళం వచ్చు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, కిల్కిల్ కూడా వచ్చు. ఎలా నేర్చుకున్నారు? ఇలాగే ఇలాగే అంటే ఇలా మీరు మాట్లాడుతుంటే ఒక భాష, నేను తెలుగు ఒకటి అలా వింటూ ఉంటే ఇంకో భాష, వింటుంటే అలా పలకరిస్తూ ఉంటే ఒక భాష వచ్చేసాయి. మీరు జోక్ కానీ పొడుపు కథ కానీ ఏమైనా చెప్తారా? పిచ్చోడు కాదు కానీ బెల్లి కొడతాడు, పిచ్చోడు కాదు కానీ పైసలు తీసుకుంటాడు. ఇంకొకసారి మీరు ఆ బస్సులోకి ఎక్కండి, మీ సంగతి చెప్తాడు కండక్టర్. 1 2 3 గో. దొరికితే కూర్చోవచ్చు లత. అమ్మ డేంజర్ డేంజర్. వామ్మో, ఒక అడుగేస్తుంటే పాతాళంలోకి వెళ్ళేదాన్ని. లెఫ్ట్ రైట్ సుమా? స్ట్రైట్. అవునా? లత గారు, అమ్మ పడిపోతారు పడిపోతారు. అమ్మ ఆపేయండి ఆపేయండి, ఆట అయిపోయింది ఆట అయిపోయింది, ఆపేయండి. నేను పట్టుకున్నాను. నువ్వు అవుట్ అయ్యావురా. ఓకే, సో ప్రత్యూషకి 25 పాయింట్లు అండ్ లతకి 20 పాయింట్లు. ఏమైనా చెప్తారా? ఒక జోక్ చెప్తాను. చెప్పండి. ఒక 75 ఏళ్ళ వృద్ధుడు ఉంటాడు. విలేకరి అడుగుతుంటాడు తన్ని, మీరు ఇప్పటికీ మీ భార్యను డార్లింగ్ అని పిలుస్తుంటారు, మీ భార్య అంటే అంత ప్రేమ అన్నాడు. ప్రేమ పాడా, దాని పేరు మర్చిపోయి చాలా కాలం అయింది, పేరు అడిగితే తంతదేమో అనేసి డార్లింగ్ అని పిలుస్తుంది. ఆధార్ కార్డు చూసుకోమనండి ఈసారి నుంచి. ఓకే, మీరు పాట పాడతా. పాడండి. నాలో నేను లేనే లేను, ఎప్పుడో నేను నువ్వయ్యాను, అడగక ముందే అందిన వరమా, అలజడి పెంచే తొలి కలవరమా,
ప్రేమ ప్రేమ ఇది నీ మహిమ. అరే ప్రత్యూష అసలు Actually నేను ఒకటి పాడదాం అనుకున్నాను, ఇంకోటి వచ్చిందా? నిన్ను చూసి మర్చిపోయాను. ఇంకోటి పాడనా? పాడు పాడు. ఇందాక నువ్వు పాడింది ఎలా వచ్చింది తెలుసా? మెల్లిగా. అదే. నువ్వు మరి అంత సెంటర్ అయ్యకులే. అలా వచ్చింది. అది ఏంటో నాకు సడన్ గా. సరే సరే, ఇప్పుడు ఒకటి పాడతాను. పాడు పాడు. నీతో ఏదో అందామనిపిస్తుంది, ఎప్పుడు నీతో ఉండాలనిపిస్తుంది, నా పుట్టుక నీతో మొదలైంది, నీతోనే పూర్తయిపోతుంది, ఇంకెలా చెప్పను మాటల్లో వివరించి, నీకెలా చెప్పను నా మనసింతకు మించి. ఓకే ప్రత్యూష, థ్యాంక్ యూ. బాగుంది. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. లక్ష్మి సూపర్. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా. మొదటి సెలబ్రిటీ నాగార్జున గారు, పక్కన పిక్చర్స్. రజనీ నాగార్జున గారి కాంబినేషన్ లో సినిమా, ఒక అమర ప్రేమికుడి గురించిన కథ. మంజు మజ్ను. చూద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ మహేష్ బాబు గారు, పక్కన పిక్చర్స్.
10, 9, సుమా 8, 7, 7, 6, 5, 5, 4, 3, 2, 1. టైం అప్. బజర్ నొక్కి 10 seconds లోపల చెప్పాలి. -6. చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా అమ్మమ్మ శ్రీమంతుడు లేట్ గా చెప్పారు. నెక్స్ట్ సెలబ్రిటీ అల్లు అర్జున్ పక్కన పిక్చర్స్. అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మి. సరైనోడు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ అల్లరి నరేష్ పక్కన పిక్చర్స్. లత. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ త్రిష పక్కన పిక్చర్స్. త్రిష అండ్ కార్తిక ఇద్దరు కనిపించిన సినిమా. ఎన్టీఆర్ హీరో. ప్రత్యూష. దమ్ము. దమ్ము ఉందా? దమ్ము యా చూద్దాం. ఉత్తరం ఉప్పు మీదుందే దక్షిణం దంచి కొట్టిందే తూర్పు తుక్కురెపిందే పడమర పక్క వేసి పైకి 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 రమ్మందే వాస్తు బాగుందే బేబీ వాస్తు బాగుందే కాస్త 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 దోస్తు కమ్మందే టోటల్గా వాస్తు బాగుందే బేబీ వాస్తు బాగుందే కాస్త 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 దోస్తు కమ్మందే ఉత్తరం ఉప్పు మీదుందే దక్షిణం దంచి కొట్టిందే తూర్పు తుక్కురెపిందే పడమర పక్క వేసి పైకి 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 రమ్మందే వాస్తు బాగుందే బేబీ వాస్తు బాగుందే కాస్త 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 దోస్తు కమ్మందే టోటల్గా వాస్తు బాగుందే బేబీ వాస్తు బాగుందే కాస్త 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 దోస్తు కమ్మందే కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. అయ్యరా I know, we say tata, bye bye. బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ కృష్ణంరాజు, బి కృష్ణ. కృష్ణ. కాదు, కృష్ణంరాజు. సెకండ్ క్వశ్చన్. మన రాష్ట్రంలో ఇటీవల టెక్నాలజీ సహాయంతో ఒక యాప్ ద్వారా విచారణ జరిపి విడాకులు మంజూరు చేసిన సంఘటన ఏ జిల్లాలో జరిగింది? ఆప్షన్స్. ఏ ఖమ్మం, బి హైదరాబాద్. ఖమ్మం. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. ప్రత్యూష 2, లత 1. మంజు 3. ఇంతకీ ఈ యాప్ ద్వారా ఎలా జరిగిందో తెలుసా అసలు విడాకులు అనేది?
అబ్బా ఏమిటో అసలు యాప్ల ద్వారానే పెళ్లిళ్ళు విడాకులు కూడా జరిగిపోతున్నాయి. కోర్టులో విచారణ సమయంలో భార్య అమెరికాలో ఉండడంతో స్కైప్ ద్వారా విచారించి విడాకులు మంజూరు చేసిన సంఘటన మన ఖమ్మంలో జరిగింది. స్కైప్ ద్వారా విచారించి కోర్టు తీర్పు ఇవ్వడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. అది సో ఇక్కడ లేరు కదా అని ఫీల్ అవ్వక్కర్లేదు, విడాకులు అలా కూడా తీసుకోవచ్చు. రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో హీరో ఎవరు? బాలకృష్ణ. కరెక్ట్, 6 పాయింట్లు తీసుకోండి. ఆంటీ ఆంటీ సడన్ గా మార్చేసింది. ఏమో ఆంటీ అంటే గౌరవంతో వదిలేస్తాను అనుకుందో ఏమో గానీ ఆంటీ అంటే మనకు కోపం వస్తుంది కదా, ఇంకా ఎక్కువ పాయింట్లు తీసుకుంటా. తీసేయండి, ఆంటీ దగ్గర 6. వదిలే, ఊరికే అన్నా. అయ్యా, నేను ఊరికే అన్నా. హలో, హలో, హలో. నేను అసలు ఊరికే మరి అన్నా. దారుణం అసలు. మీకేం కావాలో అక్కడ తీసుకోండి. ప్రత్యూష 3, లక్ష్మి 2, మంజు 1. మీకు 6. సెకండ్ క్వశ్చన్, ఏ జీవి గుండెను సిరా గుండె అంటారు? ఆప్షన్స్: ఏ చేపల గుండె, బి పక్షుల గుండె. చేపల గుండె. కరెక్ట్, 3 పాయింట్లు తీసుకోండి. ముగ్గురు దగ్గర 1-1. అవును, మీరు మెడలో వేసుకున్న చైన్ భలే వెరైటీగా ఉందే, ఏంటిది? నేనే డిజైన్ చేసుకున్నాను. మీరే వేసుకున్నారా? బాగుంది. అంటే మధ్య మధ్యలో ఇలా కొంచెం కొంచెం గింజలు ఉంటే ఏమైనా సజ్జలు అవన్నీ కూడా పెట్టారేమో అనుకున్నాను నేను. అవునవును, ఇప్పుడు రాగి నూడిల్స్ మేము కూడా తయారు చేసుకోవచ్చా ఇంట్లో? చేసుకోవచ్చు. అంటే నూడిల్స్ రాగులన్నీ ఎండబెట్టి అలా చేస్తారా, లేకపోతే ఉడకబెట్టి? ఉడకబెట్టడం అంటూ ఏమి లేదు. రాగుల్ని శుభ్రపరిచేసి నీడ కారబోసేసి పిండి పట్టించేసి నూడిల్స్ మిషన్ ఉంటుంది కదా, దాంట్లో చేసి నీడ కారబోయాలి, ఎండకు పోయకూడదు. ప్రిజర్వేటివ్స్ అలాంటివి ఏమి కలపము. 4 months లోపల వాడేసేయాలి. ఇంకేమేమి తయారు చేస్తారన్నారు? సోయా నూడిల్స్, జొన్న నూడిల్స్, ఇంకా స్ప్రౌట్స్ నూడిల్స్. ఓకే ఓకే, మొత్తం స్ప్రౌట్స్ అన్ని బాగా అవుతుందండి. పిల్లలు బాగా తింటున్నారా? పిల్లలకంటే కొంచెం టేస్టీగా చేసి పెట్టాలి. ఓకే ఓకే, అంటే మనం చేసే ప్రొసీజర్ లో కొంచెం టేస్టీగా చేయాలి, చేస్తే తింటారు. సరే రండి. కత్తిలాంటి నిన్ను చూసి గుండెలో కొత్త పుట్టి క్రేజీ 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 ఎత్తడంత నుడుము చూసి వారేడంత మత్తు పుట్టి క్రేజీ 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 క్రేజీ. చిన్నబ్బాయి సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్: ఏ హరీష్, బి వెంకటేష్. వెంకటేష్. కరెక్ట్, తీసుకోండి. 2 లత. లత 2, 1 మంజు 1, ప్రత్యూష 3. ఏమైనా చెప్తారా జోక్ కానీ సంథింగ్? సినిమా కదా చెప్పండి. మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి ఇప్పటి వరకు మీరు చూసిన మూవీస్ లో? బాగా నచ్చిన మూవీ వచ్చేసి బాహుబలి. బాగుంది. చెప్పండి, స్టోరీ చెప్పండి. బాహుబలి స్టోరీ, గ్రాఫిక్స్ అంతా చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. 3D లో చూస్తే ఇంకా చాలా. సారీ, 3D లో రాలేదు కదా, పెద్ద స్క్రీన్ పెద్ద స్క్రీన్ మీద చూస్తే చాలా బాగుంది. మామూలుగా చిన్న థియేటర్. బాహుబలి విశేషాలు చెప్పమని లేదు, బాహుబలి కథ చెప్పమన్నాం కదా. పెద్ద కథ కదా, ఇంకా పార్ట్ 2 కూడా ఉంది. అయ్యాక చెప్తారా మొత్తం? అప్పుడు మళ్ళీ వస్తాను, అప్పుడు చెప్తాను తప్పకుండా. థ్యాంక్ యూ. అసలు ఎందుకు కథ విందాం అనుకున్నానంటే మీరు భలే ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నారు, అందుకని కొంచెం విందాం కంప్లీట్ గా మీ మాటలని. ప్రపంచంలోనే అతి పొడవైన వార్డ్రోబ్ ఏ మ్యూజియం లో ఉంది? అతి పొడవైన వార్డ్రోబ్ అంటే బట్టలు దాచుకునేటువంటి ప్లేస్. ఆప్షన్: ఏ సాలార్జంగ్ మ్యూజియం, బి బ్రిటిష్ మ్యూజియం. బ్రిటిష్ మ్యూజియం కాదు, మన సాలార్జంగ్ మ్యూజియం. మనకి తెలియదు అంటారు. అదే 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ దీనిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నిజాం ఒకసారి వేసుకున్న డ్రెస్ మళ్ళీ వేసుకునేవాడు కాదు. వాటన్నిటినీ ఈ వార్డ్రోబ్ లో ఉంచి తన పుట్టినరోజు నాడు పేదవారికి పంచేవారు. ఆయన దగ్గర ఎన్నున్నాయో కనుక్కోవాలి. ఇంచుమించు నా దగ్గర కూడా అన్నీ ఉండుంటాయి. అంటే స్టార్ మేళ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కట్టిన చీర కట్టకుండా కడుతున్నాం కదా. మన వార్డ్రోబ్ కూడా పెద్దదే, కానీ మనం పేదవాళ్ళకి పంచట్లేదు. అదే తేడా. ఒక పేదవాళ్ళు ఇంకో పేదవాళ్ళకి పంచకూడదు.
అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాక కుక్క పిల్లలా అచ్చ తెలుగు ఆడపిల్లలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సప్పగున్న ఉప్పు లేని సాపకూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని ఎవ్వనం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం. రన్ రాజా రన్ సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్ 1 minute టైం ఇస్తున్నా, ఆ, ఆలోచించండి. సుమా, ఒప్పుకోము. ఊరుకో ఒకసారి. ఒప్పుకోము. ఆవిడకి ఏదో ఆశ్చర్యమో చూద్దాం. ఒప్పుకోమ్మా, ఆంటీ అనేసింది. అరవింద్ అరవింద అరవింద రాంగ్, 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 రాంగ్. శర్వానంద్ బి శర్వానంద్. ఇలాంటి సమయంలో మనం ఇచ్చేయాలి ఆప్షన్స్. కరెక్ట్ గా ఆల్మోస్ట్ వామిటింగ్ వస్తుంది అనుకున్న టైంలో శర్వానంద్ గుర్తు రావట్లేదు మేడం, కరెక్ట్ గా ఉంది మైండ్ లో. అది మీ తప్పు కాదు, ఇందాక మీరు వేసుకుంటూ వచ్చిన స్టెప్ తప్పు. అది మీరేమన్నారు వచ్చేటప్పుడు? ఇటొకసారి ఇటొకసారి అన్నారు. పాయింట్స్ ఇలా ఇలా. అది ఒకటేసారి మీరు ఇలా అనుంటే మీకు వచ్చేసి తీసుకోండి. లతా గారు 2, ప్రత్యూష 1. మీకు 3. ఎలక్ట్రిక్ ట్రాలీ కార్ నమూనాని ఏ సంవత్సరంలో రూపొందించారు? ఆప్షన్స్ ఏ 1890, బి 1880. వచ్చేసింది మేడం. వెళ్ళండి. 1890. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. అబ్బా భలే చెప్పేశారే. ప్రత్యూష 2 points. లతా గారు 1. మీకు 3. బెల్జియం ఆవిష్కర్త చార్ల్స్ వాన్ డిపోలి 1890లో ఎలక్ట్రిక్ ట్రాలీ కార్ నమూనాని రూపొందించారంట. ఎన్నేళ్ళు అయిపోయింది అసలు. గ్రేట్. చలో, ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ బోల చిత్రం పోలు. ఓ మై గాడ్, ఆల్మోస్ట్ ఎపిసోడ్ అయిపోయే టైం అయింది. స్టార్ట్ అయిన టైం కరెక్టే, 45 నిమిషాలు. రౌండ్ మొదలెట్టేయాలి మరి. మొదటి చిత్రం జస్ట్ 30 seconds లోపల వస్తుంది చూడండి. లతా బజర్ నొక్కారు. 10 seconds. అల్లరి నరేష్. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్. ఏంటమ్మా మీ దగ్గరేనా? మా దగ్గర 2 వాచ్లు ఉన్నాయి ఇక్కడ. మీరు ఒక్క వాచ్ కట్టుకొని వచ్చారు. మరి మేము బికాస్ నేను ఒక్కోసారి హైదరాబాద్ లో బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాను, లంచ్ లండన్ లో అవుతుంది, డిన్నర్ అబుదాబీలో చేసుకొని ఆ రోజు అక్కడ అంతా బానే ఉన్నట్టయితే అక్కడే స్లీప్ ఓవర్ చేసేసి మార్నింగ్ కల్లా హైదరాబాద్ రీచ్ అవుతూ ఉంటాను. అక్కడ ఇక్కడ టైంలు మనం మిస్ అవ్వకూడదని చెప్పి ఇన్ని వాచ్లు కట్టుకునేది. మీ దగ్గర ఒకటే వాచ్ ఉంది, మీరు హైదరాబాద్ లోనే ఉన్నట్టున్నారు. సినిమా స్టోరీ ఏమైనా చెప్పగలరా మీరు? ఆయన ఆ సంవత్సరానికి బోల్డ్ తీసాడు. ఎన్ని తీసాడు ఆయనకే గుర్తు లేదు, నాకేం గుర్తుకుంటుంది? అన్ని మిక్సింగ్ లాగా ఉంటాయి స్టోరీ. ఆయన తీసింది పక్కన పెట్టి మీరు చూసింది చెప్పండి. ఒక స్టోరీ నుంచి ఇంకో స్టోరీలోకి వెళ్ళిపోవచ్చు సినిమాల నుంచి. అట్లాగే చెప్పండి. అబ్బా గుర్తు రావట్లేదు సుమా. ఓపెన్ చేస్తే మన హీరో ఏం చేస్తున్నాడు? పోనీ నరేష్ కోసం మీరు తయారు చేసుకున్న స్టోరీ. ఓకే రెడీ. కట్ చేస్తే మన హీరో ఏం చేస్తున్నాడు? మన హీరో ఏం చేయాలి మీరు అనుకుంటున్నారు? వాచ్ చూపిస్తున్నాడు. వాచ్ చూపిస్తున్నాడు. ఓకే, తనైతే చేతికి కట్టుకున్నాడు, నేనైతే ఇక్కడ పెట్టుకునేదాన్ని ఇట్లా. నేను ఇలా ఉందంటే నన్నైతే అందరు చూస్తారు కదా. గోడ గడియారం బదులు నుదుటి గడియారం అనుకుంటారు అప్పుడు. ఆ తర్వాత మన హీరో ఏం చేశాడు? ఇంకేం చేస్తాడు? చక్కగా మన హీరో వ్యవసాయం చేయొచ్చుగా. అవును, సేంద్రియ పద్ధతిలో ఆర్గానిక్ వ్యవసాయం చేసుకుంటూ హాయిగా నలుగురికి ఉపాధి కల్పిస్తూ నూడిల్స్ లడ్డూలు కూడా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ చిత్రం. లత. నాని. నాని కూడా ఇలా అంటున్నాడో చూద్దాం. ఓ నాని కూడా మంచి వాచ్ ఒకటి పెట్టుకొని వచ్చాడు. పైగా కొత్త వాచ్ కొన్నాడో లేదో చూసారా, స్టిల్ లో అది కనిపించాలని ఎలా కూర్చున్నాడు. నాని నీ దగ్గరే కాదు నా దగ్గర కూడా 2 వాచ్లు ఉన్నాయి, చూసుకో. నెక్స్ట్ చిత్రం.
కొత్త వాచ్ కొనుక్కున్నప్పుడు మనం అవతల వాళ్ళకి ఎక్కువ హాయిలు చెప్పాలి. హాయ్ ప్రత్యూష. నయనతార. చూద్దాం. నయనతార కాదు, ప్రత్యూష. పాయింట్. బాయ్. -6. దట్ ఈస్ త్రిష. త్రిష గోల్డెన్ వాచ్ కట్టుకొని వచ్చింది. బాగుంది. ఏయ్ త్రిష స్టోరీ ఏదైనా చెప్పు. ఇందాక నేను కథ చెప్పమంటే నువ్వు సరిగ్గా చెప్పలేదు. తూచ్ వర్షం స్టోరీ చెప్పు. డిసప్పాయింట్ అయ్యాను. చాలా ఈజీ కదా వర్షం స్టోరీ. ఒక అందమైన అమ్మాయి ఉండేది ఒక ఊర్లో. ఆ అమ్మాయికి వర్షం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు వర్షం పడినా సరే అక్కడికి వెళ్ళిపోయి ఎన్నాళ్ళ గుర్తొచ్చానా వానా. అప్పుడే ఆ మార్కెట్ లోకి వచ్చినటువంటి ఒక కుర్రాడు అలాంటి ఆ అందమైన అమ్మాయిని చూసి ప్రేమలో పడిపోయాడు. అంతే, వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని రొమాంటిక్ సీన్స్ జరిగాయి. ఇంతలోనే ఆ అమ్మాయిని ఒక సినిమాకి సెలెక్ట్ చేశారు. వాళ్ళ నాన్నేమో ఒప్పించేసి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. మన హీరో అలిగాడు, కొంతకాలం మాట్లాడలేదు. ఆ తర్వాత మళ్ళీ ఒక శుభగడియలో వాళ్ళిద్దరిలో మళ్ళీ ప్రేమ చిగురించింది వర్షంలోనే. అంతే, కథ సుఖాంతమైంది. వావ్. వర్షం స్టోరీ ఎంత బాగా చెప్పాను. శోభన్ గారు ఎక్కడున్నారో గానీ యాంకర్ అవ్వాల్సింది డైరెక్టర్ అవ్వాల్సింది. డైరెక్టర్ అయిపోయినా నేను. అయిపోండి. అంటే తీసిన కథల్ని మళ్ళీ తీస్తే డైరెక్టర్లు అవ్వరమ్మా. కొత్త కథలు తీయాలి. కొత్తగా కనిపెట్టి డైరెక్టర్ అవ్వండి. ప్రభాస్ వాళ్ళంతా ఒడియాలు ఆరేసింది చెప్పలేదండి నువ్వు. నేను వడియాలు ఆరేయడంలో బిజీగా ఉన్నాను. నెక్స్ట్ చిత్రం. లక్ష్మి. మహేష్ బాబు. చూద్దామా. అసలు వాచ్ల ఖరీదులు ఎంతెంత ఉంటాయి అనుకుంటున్నారు మీరు? మీకు ఏమైనా తెలుసా? ఎంత ఉంటాయి ఇంచుమించుగా చెప్పండి. వాచ్లు మనం కోటిలో అంత కొనుక్కుంటే 10 రూపాయలు 20 రూపాయలకు వచ్చేవి ఒకప్పుడు. ఇప్పుడు 100, 150, 200, 300 కదా. 1000, 2000, లక్షలు, 2 లక్షలు, కొన్ని కోట్ల వాచ్లు ఉన్నాయి. ఇదెంతో చాలా కాస్ట్లీ వాచ్ అయి ఉంటుంది. నీకు 6. నెక్స్ట్ చిత్రం. ప్రత్యూష. 10. హన్సిక. చూద్దాం. చార్మి. అయ్యో చార్మి. నో, వాట్ యు సెడ్ రాంగ్ ఆన్సర్. -6. నెక్స్ట్ చిత్రం. నిద్రలేమితనంతో బాధపడే వాళ్ళకి డాక్టర్లు ఫస్ట్ చెప్పేది ఏమిటో తెలుసా? రూలు, గదిలో గడియారం పెట్టుకోకూడదు అని. అస్తమానం ఆ గడియారం చూస్తూ ఉంటే మైండ్ ఇంకా మేల్కోవాలి మేల్కోవాలి అనిపిస్తూ టెన్షన్ పెడుతూ ఉంటుందంట. హాయిగా పడుకోవాలంటే గదిలో గడియారం పెట్టుకోవద్దు, టైం తెలుసుకోవద్దు, పడుకోండి. టైం అయినప్పుడు అవుతుంది, మనం లేవచ్చు. ఎవరు నొక్కారు? నేను నొక్కా. ప్రత్యూష. నిఖిల్. చూద్దాం. ఎస్, దట్స్ రైట్ ఆన్సర్. నిఖిల్, నువ్వు కొత్తగా కొన్నది వాచ్, గన్ను కాదు. మీ కారు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఇప్పుడు ఇంకో డాన్స్. చిన్నదాని సూపులోన సోపు ఉందిరో, చిన్నదాని సూపులోన సోపు ఉందిరో, సోపు మీద కాలేసి సిప్పయిందిరో, నా బుజ్జి 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 గుండెరో. పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో, పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో, ఆ సెంటు తాకి నా మనసే అంటుకుందిరో, అది బగ్గు 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 మండుతుందిరో. ఓ పిల్ల ఈ బుగ్గే రసగుల్ల, అబ్బా ఈ బల్ల లేపట ఎలా గిల్లా. పిల్లోడా నీ మాటే గోలి సోడా, దిల్ ఉన్నోడా ఏ రారా పోలి సోడా, కాకి చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టరో, లాఠీ పట్టావంటే అమ్మో బ్లాక్ బస్టరో, కాకి చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టరో, లాఠీ పట్టావంటే అమ్మో బ్లాక్ బస్టరో.
ప్రత్యూష థ్యాంక్ యూ. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీ గేమ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక బంతి ఇందులో వేసుకోండి, ఇంకో బంతి చేతిలో తీసుకోండి. స్మైలీ బంతే ఇందులో ఉండాలి. ఇప్పుడు ఇక్కడికి రండి. ఈ బంతి కర్ర ఉండే చేతిలోనే ఉండాలి. ఈ టేప్ పెట్టాం కదా, యువతల వైపు నుంచి మీరు ఈ డబ్బాలోకి వెయ్యాలి. ఇప్పుడు ఇది ఇందులో వేసేసి అందులో పెట్టేసేయండి. ఇది అందులో వేసుకోండి. ఇది గేమ్. ఇది మీరు వేసేటప్పుడు ఇలా తీసుకొని వచ్చి ఇలా వేయద్దు. కంపల్సరీగా ఈ పైపు లైన్ ఏదైతే ఉందో ఇలా టచ్ అయ్యే ఉండాలి. ఓకే, రెడీ? 1 2 3 గో. ఒకటి 2 3 4 24 పాయింట్లు తీసుకోండి. డిన్నర్ సెట్. రెడీ? 1 2 3 గో. రెండు 2 4 24. సస్పెన్స్ సెట్. మన ఇళ్లలో రోజు ఏం వండాలి అనేది పెద్ద టెన్షన్ కదా. ఈ మగవాళ్ళకి అర్థమే కాదు అసలు. అది పెద్ద సమస్య మనకి. రేపు కూర వండాలంటే ఈ రోజు వెళ్ళి మనం ఏం కొనుక్కొని రావాలో, పిల్లలకి ఏం నచ్చుతుందో, మన ఆయనలకి ఎలా పెట్టాలో, ఇవన్నీ చాలా పెద్ద. మీకు అర్థం కాదు. సైంటిస్టులకు కూడా ఇంత ప్రాబ్లం ఉండదు తెలుసా. ఒక భార్య భర్తల మధ్యలో జరిగినటువంటి ఒక సంభాషణ వినిపిస్తాను. భార్య అడిగిందంట భర్తని, ఏవండి ఇవాళ ఏం చేయమంటారు అని. భర్త అన్నాడు, ఏమైనా చెయ్యి అన్నాడు. ఏం చేయాలో మీరే చెప్పండి. ఉప్మా చెయ్యి. నిన్న కూడా ఉప్మానేగా. ఆహా మర్చిపోయాను. అయితే చపాతీ కూర చెయ్యి. అబ్బా మన పిల్లలు చపాతీ కూర తినరండి. అవునా? అయితే పూరి సాగు కూర చెయ్యి. మొన్న కూడా అదే చేశానుగా. అయితే ఒక పని చెయ్యి, చిత్రాన్నం చెయ్యి. నిన్న రాత్రి అన్నం మిగలలేదండి. పోనీ హోటల్ నుంచి తెప్పించనా? రోజు హోటల్ భోజనమేనా? అన్నం చేయవే. అన్నంలోకి వేసుకోవడానికి మజ్జిగ కూడా లేదండి. అయితే ఇడ్లీ సాంబార్ చెయ్యి. ఇడ్లీ సాంబారా? అమ్మో దానికి ఎంత టైం పడుతుంది, కొంచెం ముందే చెప్పాలి మీరు. నీ ఇష్టమే, ఏదో ఒకటి చెయ్యి. ఏం చేయమంటారు చెప్పండి. నా తలకాయ కూర వండే. నా తలకాయ కూర వండు.
మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు తీసుకురండి. ఇలా ఉంటుందన్నమాట కన్వర్సేషన్. నిజంగా చాలా అసలు ఏదైనా తొందరగా డిసైడ్ చేసుకోవచ్చు, కానీ పొద్దున టిఫిన్ ఏమిటి అనే దాని మీద ఎంత స్ట్రెస్ అవుతూ ఉంటారో ఆడవాళ్ళందరూ. ఐ నో ఇట్. ఇడ్లీ అయితే ఇడ్లీ ఏనా అంటారు, దోశ అయితే దోశేనా, పూరి అయితే అబ్బా పూరీనే చేస్తారు. పైగా కాయగూరలు ఉంటాయి కదా, చిక్కుడుకాయ కూర, బెండకాయ కూర, దొండకాయ కూర, బీన్స్ ఫ్రై, ఇవేనా కాయగూరలు అంటారు. ఇంకెక్కడి నుంచి తీసుకురావాలండి మేము కాయగూరలు? ఉండేవే కదా మేము వండాలి. తెగ టెన్షన్ అయిపోతుంది నాకు. ఇంత టెన్షన్ ఉన్నా వీళ్ళకి ఏ టెన్షన్ లేకుండా ఎలా ఉన్నారు చూడండి అసలు. వన్ టూ త్రీ గో. రివర్స్ లో ఏమిటో పట్టుకుంటున్నారు, అది చెయ్యి మార్చుకోండి మళ్ళీ. మనం కర్ర ఉండే చేత్తోనే బాల్ పట్టుకోవాలని చెప్పాం కాబట్టి మీకు ఆ 2 బంతులు కూడా లెక్కలోకి రావట్లేదండి. ఒక బంతి ఇందులో వేసుకోండి, ఇంకో బంతి చేతిలో తీసుకోండి. ఈ బంతి కర్ర ఉండే చేతిలోనే ఉండాలి. రైస్ కుక్కర్. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ ఎటు చూసినా 2 డిజిట్లు తప్ప ఏం కనిపించట్లేదు నాకు. మంజు నువ్వే లీడ్ లో ఉన్నావు ఫర్ ఎ చేంజ్. లక్ష్మి నీ టార్గెట్ 21. చాలా సింపుల్ దా. రెడీ 1 2 3 గో. ఒకటి మీరు ఇలా పైకి ఎత్తేసి ఆడారు కాబట్టి అదొకటి మైనస్. 2 2 4 24 గెలిచేశారు. కంగ్రాట్స్. థాంక్యూ. అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే, ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే, తామరాకు లాంటి వయసు చూపమ్మకే, గుండె ఆగిపోతాందే, పళ్ళు కాగిపోతాందే. గళ్ళలు మాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు, కందిరీగ లాంటి చూపు చుట్టామాకు, గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. సో ఇవాళ విన్నర్ గా మీరు కూల్ జాగ్ అండ్ ఎయిర్ కూలర్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. మళ్ళీ కలుద్దాం స్టార్ మేళలో. అంతవరకు నమస్కారం. గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. ఆ
పాపం ఇందాక నుంచి నేను ఏమైనా అడుగుతానేమో అని చెప్పి కంగారుతో చచ్చిపోతుంది. బావిలో తీగ, తీగకు ఒక మొగ్గ. ఎందుకమ్మా నన్ను ఇప్పుడే ఇలా నువ్వు ఈ క్వశ్చన్ అడిగి వైరాగ్యంలోకి నెట్టేశావు? నాకు అలాంటి విషయాల్లోనే ఎక్కువ వెలుగుతూ ఉంటుందని నీకు తెలియదా?